Hi, hello students, welcome to High Tech Academy. Today we are going to discuss about the numericals in chemical equation based on the concept of molar ratios, volumes and number of molecules. అసలు ఈ న్యూమరికల్స్ కెమిస్ట్రీలో ఏందని అనుకుంటున్నారా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ కెమిస్ట్రీలో న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ మోలార్ రేషియోస్, వాల్యూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మీద మనకు 2016 నుంచి అడుగుతుండు. 2016, 2017, 2019, 2021, 2023 అండ్ లో మనకు దీని మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. డైరెక్ట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ అడిగాను. డైరెక్ట్ 6 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో డైరెక్ట్ 6 మార్క్స్ ఆర్ మనకు 4 మార్క్స్ లో కూడా రావచ్చు. 6 ఆర్ 4 మార్క్స్, మాక్సిమం 6 మార్క్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఒక్క మార్క్ కూడా పోగొట్టొద్దు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కడ దొరకదు, యూట్యూబ్లో నేను ఇచ్చిన ఇది క్లియర్గా మీకు. అండ్ ఇంకోటి, ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మోలార్ రేషియోస్, వాల్యూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటమ్ ఉంది. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? 1. అటామిక్ మాస్ ఎంత దీనిది? 1U అంట. నేను 1U ఏంటి ఇక్కడ? అటామిక్ మాస్. ఇఫ్ యూ టేక్ హీలియం తీసుకోండి, దీనిది 2U. నెక్స్ట్ సోడియం తీసుకుందాం, 23U. సో ఈ అటామిక్ మాసెస్ అనేవి మీకు తెలవాలి, చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ మాసెస్ కూడా. సో ఇప్పుడు రఫ్గా చెప్తున్నా. యూ, వాట్ ఈజ్ యూ ఇయర్? యూ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ మాస్. వాట్ ఈజ్ యూ? యూనిఫైడ్ మాస్. అంటే ఆటమ్ అనేది మాస్ గ్రామ్స్ లో ఉండనివ్వండి, లీటర్స్ లో ఉండనివ్వండి, ఎందులోనే ఉండనివ్వండి, దాన్ని యూనిఫైడ్ మాస్ లెక్క మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మోలార్ రేషియోస్, వాల్యూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాన్సెప్ట్ గురించి వెళ్ళిపోతే మనకు దిస్ కాన్సెప్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ మాస్ అండ్ అవగాడ్రో నెంబర్. ఇక్కడ అవగాడ్రో నెంబర్ అంటే ఏంది, మోలార్ మాస్ అంటే ఏంటంటే, దానికంటే ముందు మనకు కాన్సెప్ట్ తెలవాలి. ఎస్టిపి, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. ఇక్కడ స్టాండర్డ్ టెంపరేచర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0 డిగ్రీ సెల్సియస్ ఆర్ కెల్విన్ లో కన్వర్ట్ చేస్తే 273 కెల్విన్ స్టాండర్డ్ టెంపరేచర్. ఓకే, 273 కెల్విన్ ఆర్ 0 డిగ్రీ సెల్సియస్. అండ్ ప్రెషర్ విల్ బి 1 బార్ ఆర్ 1 బార్ ప్రెషర్ కి 22.4 లీటర్స్ ఉంటుంది స్టాండర్డ్ ప్రెషర్. అండ్ అవగాడ్రో నెంబర్ వాల్యూ ఏంది? 6.023 ఇంటూ 10 to the power of 23 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. 6.023 ఇంటూ 10 to the power of 23 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అవగాడ్రో నెంబర్ అన్నా కాబట్టి నెంబర్ కి యూనిట్స్ ఏముండవు. ఓకేనా? సో దాని వాల్యూ ఎంత? 6.023 ఇంటూ 10 to the power of 23 మాలిక్యూల్స్. సో ఈ కంప్లీట్ కాన్సెప్ట్ లో మనకు ఇవి చాలా యూజ్. ఓకే, టెంపరేచర్, ప్రెషర్ అండ్ అవగాడ్రో నెంబర్ వాల్యూ అనేది చాలా యూజ్ అన్నమాట. ఇందులో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ చేస్తాం. మాస్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్యూమ్ మాస్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్యూమ్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకొని, నేను మీకు ఎగ్జాంపుల్ అనే కాదు, నేను ఇంకా మీకు బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుందా. అప్పటి వరకు మీరు జస్ట్ ఇంట్రొడక్షన్ అనేది నోట్ చేసుకోండి. దీని తర్వాత మనం డైరెక్ట్ ప్రాబ్లం చేసేద్దాం. ఓకేనా? నోట్ చేసుకోండి ఇది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ Al plus Fe2O3 gives rise to Fe plus Al2O3 కెమికల్ ఈక్వేషన్ ఇచ్చిండు. అండ్ ఈజ్ ఆస్కింగ్, సపోజ్ దట్ ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్ టు గెట్ 1120 kilograms ఆఫ్ ఐరన్ బై అబో రియాక్షన్. అంటే ఏం లేదు, దీన్ని ఒక సింపుల్ వేలో చెప్తా, క్లియర్గా కాన్సన్ట్రేషన్ వినండి. ఫస్ట్ ఈక్వేషన్ని రాసుకుందాం. Al ప్లస్ Fe2O3 gives Fe plus Al2O3. ఇది ఈక్వేషన్.
ఇందులో మనకు అటామిక్ మాసెస్ కావాలి. అల్యూమినియం వచ్చేసి 27U, ఐరన్ది 56U, ఆక్సిజన్ది 16U. సో అటామిక్ మాసెస్ మనకు క్వశ్చన్లోనే ఇస్తాడు. ఇవ్వకపోయినా మనం 30 ఎలిమెంట్స్ వరకు మనకు గుర్తుండాలి అటామిక్ మాసెస్. అండ్ ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్డా కాదా చూసుకుందాం. ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అల్యూమినియం 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో 2 ఉన్నాయి. సో కోఎఫిషియెంట్స్ యాడ్ చేస్తే 2 అల్యూమినియమ్స్, ఐరన్ కూడా ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్. ఫస్ట్ స్టెప్ టు దిస్ ప్రాబ్లమ్ ఈజ్ మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసిన తర్వాత అటామిక్ మాసెస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎన్ని అల్యూమినియం ఉన్నాయి? 2. అల్యూమినియం అటామిక్ మాస్ అంతా 27U ప్లస్ యూనిఫైడ్ మాస్. ఐరన్లు ఎన్ని ఉన్నాయి? 56 ఇంటూ అటామిక్ మాస్ ఐరన్ ఎంత? 56. ఇంత ఎన్ని ఉన్నాయి ఐరన్లు? 2 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ మాస్ 16 ఇంటూ 3 ఆక్సిజన్స్ యూస్ రైస్ 2. ఎన్ని ఉన్నాయి ఐరన్లు? 2 ఇంటూ ఎంత అటామిక్ మాస్? 56U ప్లస్ అల్యూమినియం 27, 2 ఉన్నాయి ఇవి ప్లస్ 16 ఆక్సిజన్ అటామిక్ మాస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి U. సో మనం క్యాలిక్యులేట్ చేసేది 27 to the 54U ప్లస్ 56 to the 112 ప్లస్ 16 3 the 48. 112 ప్లస్ 48 160U gives rise to 56 to the 112U plus 27 to the 54, 16 3 the 48. 54 plus 48 102U. ఓకే, సో క్వశ్చన్ ప్రకారం మనకు అల్యూమినియం ఎంత వచ్చింది? 54 grams ఆఫ్ అల్యూమినియం. ఓకే, అల్యూమినియం ఈజ్ ఏ సాలిడ్, సో దాన్ని గ్రామ్స్లో రాసుకున్నా. ఐరన్ ఆక్సైడ్ 160 grams యూస్ రైస్ టు 112 grams ప్లస్ 102 grams. ఇక్కడ వరకు ఈక్వేషన్ క్లియర్. అయితే ఇక్కడ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ తీసుకుంటే దీన్ని కాదు, మామూలుగా బోర్డ్ని డివైడ్ చేసుకున్నా. 54 grams ఆఫ్ అల్యూమినియంకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఐరన్ వచ్చింది? 112 grams ఆఫ్ ఐరన్. చూడండి, 54 grams ఆఫ్ అల్యూమినియంకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఐరన్ వచ్చింది? ఇక్కడ 112 grams ఆఫ్ ఐరన్ వచ్చింది. క్వశ్చన్లో ఏం అడుగుతుండు? సపోజ్ దట్ యు ఆర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్. సో అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్ when required to get when 1120 kilograms of iron in by the above reaction. అంటే 1120 kilograms of iron కి ఎంత అల్యూమినియం వస్తుంది అని అడుగుతుండు. ఎక్స్ అనుకుంటున్నా నేను. సో 1120 kilograms అంటే గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే 1120 into 1000 grams. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x into 112, చూడండి ఇక్కడ x into 112 is equal to 54 into 1120 into 1000. 1120 into 1000. So x is equal to 54 into 1120 into 1000 divided by ఈ 112 ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్కి వెళ్ళిపోతుంది. 112 1s 112 112 10s 1120. సో ఇది ఎంత వస్తుంది? 54 into 10 540 into 1000 grams. సో 540 into 1000 grams అంటే ఎంత? ఎక్స్ వాల్యూ 1000 grams అంటే 1 kg. 1000 grams అంటే ఎంత? 1 kg. సో 540 kg. సో మనకు 54 grams ఆఫ్ అల్యూమినియంకి 112 grams ఆఫ్ ఐరన్ వచ్చింది. క్వశ్చన్లో ఏం అడిగిండు? 1120 kilograms ఆఫ్ ఐరన్కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం వస్తా అని అడిగిండు. ఎంత? 540 kilograms ఆఫ్ ఐరన్. ఈ క్వశ్చన్ని మనకు ఇట్లా 6 మార్క్స్కి అడగకుండా డైరెక్ట్ ఎంసీక్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంసీక్యూలో అడిగితే ఇంత ప్రాబ్లం చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. సో దానికి అంత ప్రాబ్లం ఏం చేయొద్దు. సింపుల్గా చూడండి, ఇక్కడ ఈక్వేషన్ రాయగానే మనకి ఎంత వస్తుంది? 54 grams ఆఫ్ అల్యూమినియం. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఐరన్ వచ్చింది? 112 grams ఆఫ్ ఐరన్. 1120 kilograms ఆఫ్ ఐరన్కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం అంటే 1120 kilograms కి 540 డైరెక్ట్ అట్లా కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది జస్ట్ బేసిక్. ఇది ఈక్వేషన్ ఇచ్చిండు. ఈక్వేషన్ ఇవ్వకుండా మనమే ఈక్వేషన్ ఫామ్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని కూడా ఈజీ వేలో చెప్తా. ఇదైతే నోట్ చేసుకోండి మీరు.
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ మాస్, వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇవాల్వ్డ్ when 230 grams of sodium reacts with excess of water at STP అని అడిగిండు. ఓకే, ఇక్కడ మాసెస్ ఇచ్చిండు మనకు, అటామిక్ మాసెస్. సోడియంది 23U, ఆక్సిజన్ది 16U, హైడ్రోజన్ది 1U అని ఇచ్చేసిండు. అయితే ఈ క్వశ్చన్ నుంచి మనం ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. సో ఈక్వేషన్ ఫామ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. చూడండి ఇక్కడ, క్యాలిక్యులేట్ మాస్, వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇవాల్వ్డ్ అన్నాడు. హైడ్రోజన్ ఇవాల్వ్డ్, H2 ఇవాల్వ్డ్ సింబల్ ఏంది, అప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం అది. when 230 grams of sodium, ఇక్కడ ఏం రియాక్ట్ అవుతుంది, సోడియం రియాక్ట్స్ విత్ వాట్, ఎక్సెస్ ఆఫ్ వాటర్, వాటర్ తో రియాక్ట్ అయింది. సోడియం రియాక్ట్స్ విత్ వాటర్. when metals reacts with water it produce base and hydrogen gas is evolved. అంటే సోడియం అనేది మెటల్, H2O వాటర్, NaOH is సోడియం హైడ్రాక్సైడ్ బేస్ ప్లస్ H2 గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఈక్వేషన్ ఫామ్ అయింది. ఈక్వేషన్ బ్యాలెన్స్ అలా చూద్దాం మనం. 1 sodium 1 sodium, 2 hydrogens, 2 + 1 3 hydrogens. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేయాలి, నాకు హైడ్రోజన్ ఈక్వేట్ చేయాలంటే ఇక్కడ 2 పెట్టేస్తే నాకు ఎన్నైతే 2 to the 4 hydrogens, 2 to 4 hydrogens అవుతాయి. అండ్ సోడియం ఇక్కడ 1 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 యాడ్ చేసేస్తా. అప్పుడు ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. 2 sodiums 2 sodiums, 2 to the 4 hydrogens, 2 hydrogens plus 2 hydrogens, 4 hydrogens, 2 oxygens, 2 oxygens. సో ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్సింగ్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంది, నేను చెప్పింది మీకు. ఫస్ట్ స్టెప్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంది, ఇక్కడ అటామిక్ మాసెస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో ఏమొస్తుంది, 2 sodiums, సోడియం అటామిక్ మాస్ 23U ప్లస్ 2 moles ఆఫ్ వాటర్ కాబట్టి 2 moles ఆఫ్ వాటర్ మొత్తం 2 moles, 2 ఆఫ్ హైడ్రోజన్ ఎంత 1 ఇంటూ ఎంత హైడ్రోజన్, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, 2 హైడ్రోజన్లు ఉన్నాయి. అటామిక్ మాస్ ఏమో 1, హైడ్రోజన్లు ఏమో 2 ఉన్నాయి. 1 into 2 ప్లస్ ఆక్సిజన్ 16U యూస్ రైస్ టు సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ని 2 moles, 2 ఆఫ్ సోడియం ఎంత ఉంది 23U ప్లస్ ఆక్సిజన్ ఎంత ఉంది 16U ప్లస్ హైడ్రోజన్ 1U ప్లస్ హైడ్రోజన్ 1, ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్లు, 2 hydrogens U. 223 46, డైరెక్ట్ గ్రామ్స్ లో రాసుకుందాం. యూనిఫైడ్ మాస్ ని గ్రామ్స్ ప్లస్ 16 plus 2 18, 18 2 36 grams gives rise to 16 plus 1 17 plus 3 20 plus 2 20 40 42 80 grams చేసి వస్తుంది మీకు. 1 2 2 grams. ఇక్కడ సోడియంలో ఎన్ని గ్రామ్స్ వచ్చేసినాయి నీకు, 46 grams ఆఫ్ సోడియం. చూడండి ఇక్కడ 46 grams of sodium reacts with 36 grams of water, produce 80 grams of sodium hydroxide and 2 grams of hydrogen అని అన్నాడు కాదు, వచ్చింది మనకి ఈక్వేషన్. అంటే మనకు 46 grams ఆఫ్ సోడియంకి వాటర్తో రియాక్ట్ అయితే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది, 2 grams ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది. 2 grams ఆఫ్ H2 గ్యాస్ అనేది ఇవాల్వ్ అయింది. ఓకే, వాడు ఏం కనుక్కోమన్నాడు, హైడ్రోజన్ గ్యాస్ ఎంత ఇవాల్వ్ అయిందని కనుక్కోమన్నాడు. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్, 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్ వెన్ 46 grams ఆఫ్ సోడియం ఈజ్ రియాక్టెడ్ విత్ వాటర్. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, వెన్ 230 grams ఆఫ్ సోడియం అని అన్నాడు. 230 grams ఉందా, 230 grams ఆఫ్ సోడియం రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ అట్ STP. సో 230 grams ఆఫ్ సోడియం కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వస్తుంది, x grams ఆఫ్ హైడ్రోజన్ వస్తుంది. సో దీన్ని క్రాస్ చేస్తే మల్టిప్లికేషన్ x into 46 is equal to 2 into 230. x is equal to 2 into 230 divided by 46. 2 1s are 2, ఈ 46 కిందికి వెళ్ళిపోతుంది. 2 23s are 46, 23 1s are 23, 23 10s are 230. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నీకు, 10 grams. సో 10 grams కాబట్టి ఇది మాస్. ఏంది మాస్, మాస్ వచ్చేసింది మనకు ఎంత, 10 grams ఒకటి వచ్చేసింది మాస్. నెక్స్ట్ టైం కనుక్కోవాలి, వాల్యూమ్ కనుక్కోవాలి. క్లియర్ కదా, అర్థమైంది కదా, వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్కి మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వాల్యూస్. వాల్యూమ్ కనుక్కుందాం. మనకు 46 grams ఆఫ్ సోడియంకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది, 2 grams. 230 grams ఆఫ్ సోడియంకి 10 grams.
ఈ హైడ్రోజన్ దగ్గర మనం కనుక్కోవాల్సింది హైడ్రోజన్ ఇవాళ 2 grams ఆఫ్ హైడ్రోజన్ విల్ ప్రొడ్యూస్ 22.4 liters at STP. ఓకే, 2 grams ఆఫ్ హైడ్రోజన్ 22.4 liters at STP వస్తుంది. అండ్ క్వశ్చన్ లో మనకు 230 grams ఆఫ్ సోడియం కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది? 10 grams. 10 grams ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత? ఎక్స్ ఎంత? ఎక్స్. అదే కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 22.4 liters. 10 ఇంటూ 22.4 liters. సో నాకు ఎక్స్ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 22.4 డివైడెడ్ బై 2. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1s are 2, 2 1s are 2, 2 1s are 2, 2 points are point, 2 2s are 4. అంటే ఎంత వచ్చింది నాకు? 10 ఇంటూ 11.2. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 11.2 లీటర్స్. 11.2 లీటర్స్. ఓకేనా? సో దీన్ని మనము ఇక్కడ రాసుకుందాం దీన్ని, ఎందుకంటే మనకు వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా వేయాలి కాబట్టి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 11.2 ఇంటూ 10 112 లీటర్స్. 11.2 కాదు, 112 లీటర్స్. ఓకే, 112 లీటర్స్. లీటర్స్ లో వచ్చింది కాబట్టి వాల్యూమ్. చూడండి, సింపుల్. ఓకేనా? 2 grams ఆఫ్ హైడ్రోజన్ కి 22.4 లీటర్స్. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ వాల్యూ చెప్పినా కదా నేను. ప్రెషర్ ఎంత ఉంటుంది? 1 bar ఆర్ 22.4 liters అట్ STP. 10 grams ఆఫ్ హైడ్రోజన్ కి ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే నాకు వాల్యూ 112 లీటర్స్ వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలి నాకు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ అనగానే మనకు నెంబర్ గుర్తొస్తుంది, అవగాడ్రో నెంబర్. 2 grams ఆఫ్ హైడ్రోజన్, అదే కదా మనం చేయాల్సింది. ఇచ్చిన క్వశ్చన్ లో మనకి ఎంత వచ్చింది? హైడ్రోజన్ 2 grams వచ్చింది. వాడు కనుక్కోమన్న దాంట్లో ఎంత వచ్చింది? 10 grams వచ్చింది. అంటే 230 grams కి 10 grams, 46 grams అకార్డింగ్ టు క్వశ్చన్ 2 grams. సో 2 grams ఆఫ్ హైడ్రోజన్ విల్ ప్రొడ్యూస్ అవగాడ్రో నెంబర్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చెప్పినా కదా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఎంత? అవగాడ్రో నెంబర్. దాని వాల్యూ ఎంత? 6.02 ఇంటూ 10⁻23 Na. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అవగాడ్రో నెంబర్. మనకు వచ్చిన వాల్యూ ఏంది? హైడ్రోజన్ 10 grams. 10 grams కి ఎంత? 10 grams ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత? ఎక్స్. 10 grams ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత? ఎక్స్. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6.02 ఇంటూ 10⁻23 ఇంటూ ఈ 10 అటు వెళ్ళిపోతుంది 10. దీన్ని మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6.02 ఇంటూ 10⁻23. 10 అంటే 10⁻1. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే 10⁻23 ఇంటూ 10⁻1 10⁻24 బై ఈ 2 కిందికి వెళ్ళిపోతుంది ట్రాన్స్పోజ్. దీన్ని ఏం చేయాలి? 2 1s are 2, 2 3s are 2 points are 2 zeros are 2 1s are. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.01 ఇంటూ 10⁻24 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. 10⁻24. ఓకే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ అవగాడ్రో నెంబర్. అకార్డింగ్ ఫ్రమ్ అవగాడ్రో నెంబర్ మనకు ఈ వాల్యూ వచ్చింది. సో దీని నుంచి మాస్ కనుక్కున్నాము. 10 grams వచ్చింది మాస్, గ్రామ్స్ లో వచ్చింది మాస్. వాల్యూమ్ లీటర్స్ లో వచ్చింది. అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ 3.01 ఇంటూ 10⁻24 నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చినాయి. అంటే మనం మాస్ కనుక్కున్నాం, వాల్యూమ్ కనుక్కున్నాం, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కున్నాం. సో ఈ ప్రాబ్లమ్ని క్లియర్గా నోట్ చేసుకోండి, స్టెప్ బై స్టెప్. ఒక్కసారి మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఏమైనా ఈ ప్రాబ్లమ్ని చూడడం కాకుండా ఒక్కసారి పేపర్ మీద చెయ్యండి, వచ్చేస్తుంది ఈజీగా. చాలా ఇంపార్టెంట్. మనకు మ్యాక్సిమం ఇది 6 marks డైరెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇది నోట్ చేసేసుకోండి. ఇది నేనేం చేసిన అంటే ఈ గ్రామ్స్, వాల్యూము, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఒకటే దగ్గర తేవాలని చెప్పి కొంచెం కంజెస్టెడ్గా రాసిన. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. క్లియర్ ఉంది కదా? క్లియర్ ఉందని అనుకుంటున్నా. సో నోట్ చేసేసుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్. ఏమన్నాడు? కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ అన్నాడు. CO2 liberated when at STP if 50 grams of calcium carbonate is treated with. అంటే కాల్షియం కార్బోనేట్ is treated with అంటే reacted with
dilute hydrochloric acid HCl will produce CaCl2 plus H2O. ఈ కార్బన్ డైఆక్సైడ్ని కొంచెం పక్కకు రాసుకుందాం. కొంచెం CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2. మీకు డౌట్ రావచ్చు ఇంత డైరెక్ట్ ఎట్లా రాసిరా అని చెప్పి. ఏం లేదు, వెన్ కార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ ప్రొడ్యూస్ సాల్ట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోండి, సాల్ట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ మనకు యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్లో మనకు రియాక్షన్స్ అనేవి ఉంటాయి. సో రియాక్షన్స్లో మనం చూసుకుంటే కార్బోనేట్స్, మెటల్ కార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ ప్రొడ్యూస్, ఇక్కడ చూడండి ఇది మెటల్ కార్బోనేట్ రియాక్ట్ విత్ ఇది ఏంది యాసిడ్ ప్రొడ్యూస్ ఇది సాల్ట్. సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ ఒకటే కాదు, సాల్ట్ చాలా ఉంటాయి సాల్ట్స్. ఓకే, సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలి మనం, ఇది బ్యాలెన్స్ ఉందా లేదా చూడాలి. 1 కాల్షియం 1 కాల్షియం 1 కార్బన్ అండ్ 1 కార్బన్. ఇక్కడ ఆక్సిజన్లు 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. హైడ్రోజన్ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, 2 HCl. క్లోరిన్ 1 ఉంది, సారీ 2 క్లోరిన్స్ 2 క్లోరిన్స్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఏం చేయాలి, అటామిక్ మాసెస్ని ఇందులో సబ్స్టిట్యూట్ ఇద్దాం. సో కాల్షియం ఎంత, ఇది 40 ప్లస్ కార్బన్ 12 ప్లస్ ఆక్సిజన్ 16 into 3 U ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 2 ఉన్నాయి మొత్తం. హైడ్రోజన్ ఎంత 1 ప్లస్ క్లోరిన్ 35.5 U యూస్ టు కాల్షియం 40 ప్లస్ క్లోరిన్ 35.5 into 2 U ప్లస్ హైడ్రోజన్ 1 ఇంటూ ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ 2 ప్లస్ ఆక్సిజన్ 16 U ప్లస్ కార్బన్ 12 ప్లస్ ఆక్సిజన్ 16 ఇంటూ ఎన్ని ఆక్సిజన్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ 2 U. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 40 ప్లస్ 12 52 16 3 48 అంటే 100 grams ప్లస్ 36.5 36 2 72.5 into 73 grams క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. ఓకే, సో 35.5 into 2 71 ప్లస్ 40 71 35 2 70 0.5 2 1 71 ప్లస్ 40 111 గ్రామ్ ప్లస్ 16 ప్లస్ 2 18 గ్రామ్ ప్లస్ 12 ప్లస్ 32 44 grams. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఇది వచ్చేసింది. వాడు ఏమన్నాడు, క్యాలిక్యులేట్ వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. అంటే కార్బన్ డైఆక్సైడ్ని కనుక్కోవాలి మనం. ఓకే, when 50 grams of calcium carbonate is treated with dilute hydrochloric acid which contains 7.3 grams of HCl, అంటే 100 grams of CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, CaCO3 కాదు కాల్షియం కార్బోనేట్ treated with what, how much, treated with 73 grams of HCl produce how many grams of carbon dioxide, 44 grams of carbon dioxide. ఓకే, 44 grams of కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఆడు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోమన్నాడు, 50 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ట్రీటెడ్ విత్ 7.3 grams ఆఫ్ HCl అయితే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తాయని అడిగిండు. ఎక్స్ గ్రామ్స్, ఎన్ని గ్రామ్స్, ఎక్స్ గ్రామ్స్ అంటే 73 grams ఆఫ్ HClకి 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తే 7.3 grams ఆఫ్ HClకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తాయని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? సో దీన్ని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఇంటూ 73 అంతే కదా, మనం అదే కదా వేయాల్సింది. సో ఏమొస్తుంది ఇక్కడ, x ఇంటూ 73 ఈజ్ ఈక్వల్ టు 7.3 ఇంటూ 44. ఓకే, సో నేను ఎక్స్ని బయటికి తీసుకుంటున్నా, దీన్ని ఏమని రాస్తా, 73ని ట్రాన్స్ఫర్ చేస్తా, 73 కిందికి వెళ్ళిపోతుంది. 7.3ని 73/10 అని రాయొచ్చు కదా, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 7.3 అవుతుంది ఇంటూ 44 ఆల్మోస్ట్ పైనే ఉంది దీనికి. 73 క్యాన్సల్, 44/10 10 1 10 4.4 సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 4.4 grams. ఎంత, 4.4 grams. అంటే దీని వాల్యూ ఎంత, కార్బన్ డైఆక్సైడ్ 7.3 గ్రామ్స్కి 4.4 grams. ఓకే, 4.4 grams వచ్చేసింది. ఏంది ఇది, మాస్ వచ్చింది మనకు. వాడు ఏం కనుక్కోమన్నాడు, వాల్యూమ్ కనుక్కోమన్నాడు అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోమన్నాడు. సో మీకు
ఈ మాస్ వస్తేనే నువ్వు వాల్యూమ్ కనుక్కోగలుగుతావు, నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోగలుగుతావు. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. మనం ఇది అరేంజ్ చేసి ఇన్నే మనము వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ చేద్దాం. నెక్స్ట్ వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్. సో 73 grams ఆఫ్ హెచ్సిఎల్కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది? 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. సో అకార్డింగ్ టు స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, నీకు ప్రెషర్ ఎంత ఉంటుంది? 22.4 liters అట్ ఎస్టీపీ. ఆల్రెడీ చెప్పినా నేను, అట్ ఎస్టీపీ. ఓకే, సో మనకు 44 grams 73 grams ఆఫ్ హెచ్సిఎల్కి 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ అనుకోవాలి మనం. ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ అని అన్నాడు ఆల్రెడీ. సో 7.3 grams ఎంత వచ్చింది మనకు? ఆల్రెడీ మనం చేసిన 4.4 grams వచ్చింది కదా ఇందాకనే. సో 44 grams కి 22.4 liters, 4.4 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి ఎంత? ఎక్స్ కదా. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ 44 ఈజ్ ఈక్వల్ టు 4.4 ఇంటూ దీంతో 22.4 liters. సో ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 44 కిందికి డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ. ఈ 4.4ని 44/10 అని రాయొచ్చు. రాసిన తర్వాత మల్టిప్లికేషన్ ఇంటూ పెట్టేసాయి, ఇంటూ 22.4. 44 క్యాన్సల్, 10 ఒకటి పోతే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక్క నెంబర్ ఉంది కాబట్టి ఈ 10తో డివైడ్ అయితే 2.24 వస్తుంది. సో అప్పుడు నీకు ఎన్ని లీటర్లు వచ్చింది? ఇది ఎక్స్ వాల్యూ 2.24 liters. ఎంత? 2.24 liters వాల్యూమ్ వచ్చేసింది. ఓకేనా? సో దీన్నే బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ మోల్స్ చేద్దాం. వాల్యూమ్ వచ్చేసింది కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ చేద్దాం. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ చేద్దాం. మాలిక్యూల్స్ సేమ్ 44 grams ఆఫ్ కార్బన్కి 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి, కార్బన్ కాదు మన నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, ఎంత? అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత? నెంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూ 6.02 ఇంటూ 10⁻23 నెంబర్ ఆఫ్ మోల్స్. నేను 6.023 తీసుకుంటలేను, ఇక్కడ క్యాన్సలేషన్ ఈజీ కావాలని చెప్పి 6.02 తీసుకున్నా, ఏం కాదు. నెక్స్ట్ 7.3 grams ఆఫ్ హెచ్సిఎల్కి ఎంత వచ్చింది? 73 grams ఆఫ్ హెచ్సిఎల్కి 44 grams వచ్చింది కార్బన్ డైఆక్సైడ్. దానికి స్టాండర్డ్ వాల్యూ 6.02 ఇంటూ 10⁻23. అదే నీకు 7.3 gramsకి ఎంత? 4.4 grams. 4.4 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి ఎంత? ఎక్స్. మన క్వశ్చన్లో మొత్తం అదే అడిగింది కదా, 7.3 gramsకి ఎంత అని అడిగింది వాడు. ఓకే, కార్బన్ డైఆక్సైడే తీసుకోమని అన్నాడు. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 44 సేమ్ 44 ఈజ్ ఈక్వల్ టు 4.4 ఇంటూ 6.02 ఇంటూ 10⁻23. నాకు ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 44 కిందికి వెళ్ళిపోతుంది. 4.4ని నేను 44/10 అని రాస్తా, ఇంటూ 6.02 ఇంటూ 10⁻23. 44 క్యాన్సల్. ఓకే, 44 క్యాన్సల్. 10 ఇల్లు ఒక 10 పోతే ఎంత మిగులుతుంది? 22 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత మిగిలింది? 6.02 ఇంటూ 10⁻22 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ క్లియర్గా రాసుకుంటే 6.02 ఇంటూ 10⁻22 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వాల్యూ. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మనము కార్బన్ డైఆక్సైడ్ది మాస్ 7.73 gramsకి అండ్ 7.3 gramsకి ఫైండ్ అవుట్ చేసి ఈజీగా మనము వాల్యూమ్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఫైండ్ అవుట్ చేసినాము. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ సింపుల్ ప్రాబ్లం కూడా. సో ఆల్మోస్ట్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు ఏవైతే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ చెప్తా, అదే ప్రాబ్లం కాన్సెప్ట్ మీద మీకు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నోట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చెప్పే ఇంకా 2 ప్రాబ్లమ్స్ని క్లియర్గా వినండి. ఓకేనా? ఓకే, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ మాస్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్
రిక్వైర్డ్ అట్ ఎస్టీపీ టు కన్వర్ట్ 2.4 kg ఆఫ్ గ్రాఫైట్ అన్నాడు. గ్రాఫైట్, వాట్ ఈస్ మీన్ బై గ్రాఫైట్? గ్రాఫైట్ ఈజ్ ఏ అలోట్రోపీ ఫార్మ్ ఆఫ్ కార్బన్. గ్రాఫైట్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్. ఓకేనా? సో అలోట్రోపీ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ అనేది మనకు డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. సో అమార్ఫస్ ఫార్మ్, క్రిస్టలైన్ ఫార్మ్, అదంతా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో గ్రాఫైట్ అంటే ఏంటి ఇక్కడ? కార్బన్. ఏమన్నాడు? క్యాలిక్యులేట్ మాస్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ అట్ ఎస్టీపీ టు కన్వర్ట్ 2.4 kg ఆఫ్ గ్రాఫైట్. అంటే గ్రాఫైట్ని ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? ఏమన్నాడు? గ్రాఫైట్ అంటే ఏంది ఇక్కడ? కార్బన్. అది దేంతో? ఆక్సిజన్ అని అన్నాడు. ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. కార్బన్ది అటామిక్ మాస్ ఎంత? 12U ప్లస్ ఆక్సిజన్ది 16. ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్లు? 2 ఉన్నాయి. 16 2 U. కార్బన్ది 12, ఆక్సిజన్ 16 ఇంటూ 2U. దీన్ని మనం కన్వర్ట్ చేసి రాసుకుంటే 12 grams ప్లస్ 32 grams గివ్స్ రైస్ టు 44 grams వస్తుంది. సో ఆక్సిజన్ రిక్వైర్ అన్నాడు. అంటే 12 grams ఆఫ్ గ్రాఫైట్, అంటే కార్బనే కదా గ్రాఫైట్ అంటే. గ్రాఫైట్ ఇన్ ద బ్రాకెట్ కార్బన్ రాసుకోండి. యూస్ రియాక్ట్ విత్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్? ఇక్కడ ఎన్ని గ్రామ్స్తో రియాక్ట్ అవుతుంది? 32 grams ఆఫ్ ఆక్సిజన్. చూడండి ఇక్కడ. ఓకేనా? సో అంటే వాడు ఏమన్నాడు? ఆక్సిజన్ కనుక్కోమంటుండు. 2.4 kg ఆఫ్ గ్రాఫైట్కి ఎంత ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది అనేది కనుక్కోమంటుండు. 12 grams ఆఫ్ గ్రాఫైట్ 32 grams ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే 2.4 kg అంటే 2.4 ఇంటూ 1000 grams అంటే 1000 grams ఈజ్ ఈక్వల్ టు 1 kg కదా ఆఫ్ గ్రాఫైట్. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది? x grams. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో x ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 2.4 ఇంటూ 1000 ఇంటూ 32. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ 12 కిందికి వచ్చేస్తుంది. 2.4ని 24/10 అని రాయొచ్చు ఇంటూ 1000 ఇంటూ 32. 12 1 12, 12 2 24, 10 క్యాన్సల్. ఎంత మిగిలింది ఇక్కడ? 2 ఇంటూ 32 ఇంటూ 100 అంతే కదా? 2 ఇంటూ 100 ఇంటూ 32. నేను 2 ఇంటూ 32 ఇంటూ 100. సో దీన్ని నేను డైరెక్ట్గా 2 ఇంటూ 32 6400 grams అని రాస్తా. 6400 grams అంటే ఎంత? 64 ఇంటూ 64 కాదు 6.4 ఇంటూ 1000 grams అని రాయొచ్చు కదా. 6.4 ఇంటూ 1000 grams. 6.4 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 6400. 1000 grams అంటే ఎంత? 1 kg. సో అప్పుడు ఎంత అవుతుంది? 6.4 kg. 6.4 kg. ఓకే. ఏంది? మాస్. ఏంది? మాస్ వచ్చేసింది మనకు. ఓకేనా? సో నెక్స్ట్ వాల్యూమ్ చేయాలి. ఓకే, వాల్యూమ్ చేద్దాం. ఎంత? సో 32 grams ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? అంటే ఇక్కడ మనకు 12 grams ఆఫ్ గ్రాఫైట్కి 32 grams ఆఫ్ ఆక్సిజన్ వచ్చింది. 2.4 grams ఆఫ్ గ్రాఫైట్కి 6.4 grams ఆఫ్ ఆక్సిజన్ వచ్చింది. సో ఇక్కడ మనము వాల్యూమ్ చేయాలంటే 12 gramsకి ఎంత ఆక్సిజన్ వచ్చింది? 32 grams ఆఫ్ O2 will produce 22.4 liters at STP. నెక్స్ట్ 2.4 kgకి ఎన్ని గ్రామ్స్ వచ్చింది? 6.4 kg. 6.4 kg ఆఫ్ O2కి ఎన్ని లీటర్స్? x లీటర్స్. 6.4 kgని ఏమని రాయాలి మనము? 6400 grams అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ x ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు 6400 ఇంటూ 22.4 liters. ఓకే. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి నాకు. బై 32 అవుతుంది. 6400 ఇంటూ 22.4. ఓకే. సో 32 1 32, 32 2 64. ఈ 2 జీరోలు క్యాన్సిల్ చేస్తే 200 అవుతుంది. ఓకే. సో ఇది ఎంత అవుతుంది? 448 లీటర్స్. ఎంత? 448 లీటర్స్. నువ్వు మల్టిప్లికేషన్ చేస్తే
448 లీటర్స్ వస్తుంది. ఓకేనా, 22 2 జా 44, 4 2 జా 8, 448 లీటర్స్. ఓకే, క్లియరా? 448 ఏనా ఇక్కడ? 22 20 జా 440 అంటే 4480 లీటర్స్. 448 కాదు, 4480 లీటర్స్. ఓకే, క్యాలిక్యులేషన్ నేను ఒక 20 అనుకున్నా, 200 అనుకోలే. సో 4480 లీటర్స్, 4480 లీటర్స్ వస్తుంది. సో ఇది మాస్గా అనుకున్నాము, వాల్యూమ్గా అనుకున్నాము. సో క్లియర్ కదా? సో ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇదైతే నోట్ చేసుకోండి మీరు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి క్యాలిక్యులేట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు కంబస్ట్ అంటే ఏంది? కంబషన్ అంటే ఏంది? వాట్ ఈస్ మీన్ బై కంబషన్? బర్నింగ్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్సెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే ఏంది? ఆక్సిజన్ తోని రియాక్ట్ అయ్యి బర్న్ అవుతుంది, అంతే కదా? ఆక్సిజన్ తోనే కదా ఏదైనా బర్న్ అయ్యేది. సో దాన్నే కంబషన్ అంటాం. కంబస్ట్ 460 grams ఆఫ్ సోడియం అని అన్నాడు. కంబస్ట్ అన్నాడు కాబట్టి సోడియంని ఆక్సిజన్తో రియాక్ట్ చేయాలి, అప్పుడు ఏమొస్తుంది? Na2O, సోడియం ఆక్సైడ్ వస్తుంది. ఇక్కడ సోడియం ఆక్సైడ్ Na2O ఎందుకు ఫార్ములా అంటే సోడియం వ్యాలెన్సీ ఎంత? +1, ఆక్సిజన్ వ్యాలెన్సీ -2. క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే 2 × Na2 1 × O Na2O ఇట్లా ఫార్ములా వచ్చింది మనకు. ఫస్ట్ ఇది బ్యాలెన్స్ కదా చూసుకుందాం. ఎన్ని సోడియంలు ఉన్నాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 1, రైట్ హ్యాండ్ సైడ్ లో 2. ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 2, రైట్ హ్యాండ్ సైడ్ లో ఆక్సిజన్ 1. ఆక్సిజన్ ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకుందాం. 2 ఆక్సిజన్స్ అనేవి ఇక్కడ. అండ్ సోడియంలు ఎన్ని ఉన్నాయి? 2 2 జా 4. అందుకని సింపుల్ గా మనము 4 యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. సో బ్యాలెన్సింగ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? అటామిక్ మాసెస్ ని ఇందులో ఇంక్లూడ్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 × సోడియంలు ఎన్ని ఉన్నాయి? 23. 4 సోడియంలు ఉన్నాయి, దాని సోడియం అటామిక్ మాస్ 23U ప్లస్ ఆక్సిజన్ అటామిక్ మాస్ 16. ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్లు 2 ఉన్నాయి, 16 2 జా 32U. అండ్ 2 ఆఫ్ సోడియం అటామిక్ మాస్ ఎంత? 23 ఇంటూ ఎన్ని ఉన్నాయి? సోడియంలు 2 ఉన్నాయి, ప్లస్ ఆక్సిజన్ అటామిక్ మాస్ ఎంత? 16. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 23 4 జా 92U. యూని మనం గ్రామ్ అని రాద్దాం డైరెక్ట్గా. 16 2 జా 32 grams. ఓకే, గివ్స్ రైస్ టు 2 ఆఫ్ అంటే 2 ఇన్నే ఉండని 23 2 జా 46 ప్లస్ 10 56 ప్లస్ 6 62. 62 2 జా 124 grams. సో క్వశ్చన్ ప్రకారం ఏంది? అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్, ఆక్సిజన్ కనుక్కోవాలి. ఎప్పుడు 460 grams ఆఫ్ సోడియం రియాక్ట్ అయితే ఎంత? 92 grams ఆఫ్ సోడియంకి కూడా 92 grams ఆఫ్ సోడియంకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ అయింది? 32 grams ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ అయింది. ఓకే, అదే నీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? 460 grams ఆఫ్ సోడియం ఎంత? X grams ఆఫ్ ఆక్సిజన్. దీన్ని ఏం చేయొద్దు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి, x × 92 ఈజ్ ఈక్వల్ టు 460 × 32. సో దీన్ని x కావాలి నాకు. x ఈజ్ ఈక్వల్ టు 92 డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. 460 × 32. 92 1 జా 92 5 జా 460. ఓకే, సో 32 5 ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 3 5 15, 150, 2 5 10, 160 grams. ఎంత? 160 grams ఆఫ్ ఏంది? ఆక్సిజన్ రిక్వైర్డ్ అవుతుంది. ఓకేనా? ఫర్ 92 grams ఆఫ్ సోడియం 32 grams ఆఫ్ ఆక్సిజన్. ఫర్ 460 grams ఆఫ్ సోడియం 160 grams ఆఫ్ ఆక్సిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇది మనకు ఒక ఎగ్జామ్లో 2019 పేపర్లో ఇది ఆల్రెడీ అడగడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా అర్థమైనాయని అనుకుంటున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ, ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ మీరు ఈ ప్రాబ్లమ్స్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్నే సపోర్ట్ చేస్తుండండి మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.